పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కౌన్సిల్ సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మాణిక్యాలరావు ప్రసంగాన్ని కౌన్సిల్ సభ్యులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాణిక్యాలరావు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏదైతే కౌన్సిల్ సాధారణ సమావేశానికి ఇచ్చేసిన సందర్భంలో కొన్ని ఆరోపణలు పిల్లాడి ప్రసాద్ మాట్లాడటం జరిగింది. ఒక మంత్రిగా, ఒక శాసనసభ్యుడిగా నా అవకాశం మేరకు కౌన్సిల్కి అటెండ్ అవుతా. కాని సమయాల్లో అధికారులతో రివ్యూ నిర్వహించి ఇక్కడ అవసరమైన పనులకు సంబంధించి ప్రపోజల్స్ ప్రభుత్వానికి తీసుకువెళ్తాం, మున్సిపాలిటీకి చేస్తూ ఉండవలసిన బాధ్యత నాకు. డైలీ మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన బాధ్యత, వారికి వచ్చిన సమస్యలు కౌన్సిలర్లు పరిష్కరించుకోవాల్సిన అవసరం. దాన్ని నెరవేర్చమని నేను ఆయన ఇచ్చిన 56 హామీల్లో అది కూడా ఒక హామీ. దానికోసం నేను నిరాహారదీక్ష కూడా చేయడం జరిగింది. మీరు కూడా నిజానికి తాడేపల్లి మీద ప్రేమ, అభిమానం, ఈ గుడాన్ని అభివృద్ధి చేయాలన్న కాంక్ష ఉంటే ఆ నిరాహారదీక్ష లేకపోతే మీరైనా సపరేట్గా మీ ఇండివిజువల్గా అయినా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనేది. ఏదైతే ఇవాళ కమిషనర్ గారు చెప్తూ డ్రైనేజ్ అవుట్లెట్ లేని కారణంగా బౌల్లో తాడేపల్లి ఉండటం, ఇవాళ టెక్నాలజీ అభివృద్ధి చెందిన పరిస్థితుల్లో బౌల్లో ఉన్న అవసరమైతే త్రూ మోటార్ లిఫ్ట్ చేయటం ద్వారా ఎక్కడా కూడా మురుకు లేకుండా వాళ్ళు చేయగలిగిన పరిస్థితి. రకరకాల ఎత్తు పొలాలున్న విశాఖపట్నం కానీ, హైదరాబాద్లో కానీ ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నెట్. ఏదైతే కౌన్సిల్ సాధారణ సమావేశానికి ఇచ్చేసిన సందర్భంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కౌన్సిల్ సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మాణిక్యాలరావు ప్రసంగాన్ని కౌన్సిల్ సభ్యులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాణిక్యాలరావు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ మధ్య వాగ్వాదం జరిగింది. చెప్పాల్సిన అవసరం నాకే ఉంది.